తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు అన్న సామెత మనందరికీ తెలిసిందే. ఇక ఇది ఎన్నో విషయాల్లో రుజువైంది కూడా. ప్రస్తుతం అచ్చంగా ఇదే సామెత హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ విషయంలో నిజమైంది. ఎందుకంటే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను కాదని గుజరాత్ టైటన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి రోహిత్ అసంతృప్తిలో ఉంటూ వస్తున్నాడు. కెప్టెన్ పదవి ఇస్తేనే ముంబైలోకి వస్తాను అంటూ అత్యాశతో కండిషన్ పెట్టాడు పాండ్యా. ఇక ఆ తర్వాత జరిగిన తతంగం మొత్తం మనకు తెలియంది కాదు. అయితే రోహిత్ శర్మ ఊహించని షాక్ ఇచ్చాడు ఇప్పుడు పాండ్యాకు. అక్కడ ముంబై కెప్టెన్సీ పోతే ఇక్కడ పాండ్యా నుంచి టీమిండియా పగ్గాలను లాక్కుంటున్నాడు. దీంతో రోహిత్ ముందు ఆ పిల్లబచ్చ ఆటలు అంటూ నెటిజన్లు, రోహిత్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టీ20 సిరీస్తో పాటుగా నెక్స్ట్ జరిగే టీ20 వరల్డ్ కప్కు సైతం రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి బీసీసీఐ కూడా ఇప్పటికే రోహిత్ శర్మతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆఫ్ఘన్తో టీ20 సిరీస్తో పాటుగా వచ్చే పొట్టి వరల్డ్ కప్కు రోహిత్నే కెప్టెన్గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందట. ఇక ఈ విషయంపై రోహిత్ కూడా సానుకూలంగా ఉన్నాడని సమాచారం. అదీకాక 2022 నుంచి టీ20లకు పాండ్యా కెప్టెన్గా ఉంటూ వస్తున్నాడు. కానీ ప్రస్తుతం అతడు గాయపడటం, దాని నుంచి ఇంకా కోలుకోకపోవడంతో రోహిత్కే పొట్టి ఫార్మాట్ పగ్గాలు దక్కనున్నాయి. దీంతో 2024 టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి కెప్టెన్గా ఉంటానని కలలు కన్న పాండ్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్కు దూరంగా ఉంటూ వస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్లు టీ20లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కెప్టెన్సీలో అపార అనుభవం ఉన్న హిట్ మ్యాన్కే పగ్గాలు ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ముంబై కెప్టెన్ పగ్గాలు తన నుంచి లాక్కున్న పాండ్యాకు అదిరిపోయే దెబ్బ కొట్టాడు రోహిత్. ఇటు ఐపీఎల్లో అటు ఇండియా కెప్టెన్గా ఉండాలని కలలు కన్న స్టార్ ఆల్రౌండర్కు భారీ షాక్ తగలనుంది. ఇది తెలిసిన ఫ్యాన్స్ రోహిత్ ముందా నీ పిల్లాట్లు ఇది కిక్ అంటే అంటూ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.